హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తమ్ముడు వాళ్ళైతే వేటకైతే వెళ్ళారండి. చూడండి, రొయ్యలు అయితే పడిపోయాయి. ఈ రొయ్యల్ని నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి అయితే చూసేయండి. ముందుగా వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకుందాము. అప్పుడైతే వీటి పైన ఉన్న తొక్కు చాలా సింపుల్ గా అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఇవైతే బాగా అయితే ఉడికాయి. చూడండి, ఉడికితే ఈ విధంగా ఎరుపు రంగులోకి అయితే మారుతాయండి. మీరు బాగా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ బాగా వీటిని అయితే ఉడికించుకోవాలి. అప్పుడైతే వీటి పైన ఉన్న షెల్ చాలా సింపుల్ గా అయితే వచ్చేస్తుంది. ఇవైతే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటి లోపల ఉన్న వేడి నీళ్లు వంచేసి చల్ల నీళ్ళు అయితే మీరు పోసేసుకొని వీటి పైన ఉన్న పొట్టు మొత్తం ఒలిచేసుకోవడమేనండి. చూడండి, రొయ్యకుండే పొట్టు మొత్తం ఈ విధంగా అయితే మీరు ఒలిచేసుకోవాలి. దీని లోపల పేగు అనేది ఉంటుందండి, అందులో డస్ట్ అయితే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. నీట్ గా ఈ విధంగా ఒలిచేసుకొని చాకుతో మధ్యలో ఒక గీత అయితే పెట్టేసుకొని ఆ పేగు అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వాటర్ లో అయితే మీరు శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే శుభ్రంగా ఇదే విధంగా అన్ని అయితే ఒలిచేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మీరు కొంచెం రాళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా నీట్ గా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా నీట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. మీరు రొయ్యని అనేది ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. అప్పుడైతేనే ఇవైతే నీసు వాసన రాకోకుండా సూపర్ గా అయితే ఉంటాయి కర్రీకి అయితే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకున్నాము. ఉల్లిపాయలు అయితే నేను ఒక 4 ఉల్లిపాయలు అండి మెత్తగా అయితే పేస్ట్ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చిందాక మీరైతే నీట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4 తీసుకొని మధ్యలో కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుందాము. ఆ రాళ్ళుప్పు కూడా కొంచెం అయితే వేసేసుకొని బాగా నీట్ గా కలిపేసుకుందాము. ఎందుకంటే ఈ ఆనియన్స్ బాగా మగ్గుతాయండి, బాగా ఉడుకుతాయి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ అయితే అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 చెంచా పసుపు అయితే వేసేసుకుందాం. ఇవన్నీ బాగా పర్ఫెక్ట్ గా కుకింగ్ అయితే అయిపోయాయండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మేసాల రొయ్యి ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా ఎంత చక్కగా కలుపుకుంటారో రుచి అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్లు మంచి కారపొడి అయితే వేసేసుకుందాం. ఈ కారపొడి అంతా మొక్కలకు పట్టేలాగా మీరైతే బాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. ఈ విధంగా 3 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఇంటికాడ దంచుకున్న మంచి ధనియాల పొడి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అయితే బాగా అయితే కుకింగ్ అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా ఒక పక్కకి అయితే ఒక సైడ్ కి అయితే వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మంచి నిమ్మదబ్బ ఒకటి పిండేసుకోండి. అలాగే 1 స్పూను గరం మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలండి మూత పెట్టి అయితే కుక్ చేసుకుందాం. కరెక్ట్ గా 10 నిమిషాలు ఉడికితే మనకైతే కర్రీ అయితే చిక్కబడిపోతుంది. 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. మూత తీసి అయితే చూద్దాము. చూడండి, కర్రీ అయితే సూపర్ గా అయితే కుకింగ్ అయితే అయిపోయింది. ఏమండి, ఈ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్ గా అయితే మీరైతే చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి మీరు చేసి చూడండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. లాస్ట్ ఫైనల్ టచ్ గా కొత్తిమీర తరుగు కూడా ఒక గుప్పెడు వేసేసుకొని మూత పెట్టి దీన్ని దించేసుకొని రైస్ లో వేసుకొని లాగిచ్చేయడమేనండి. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల పులుసు ఈ ఫ్రాన్స్ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బా నా సామి రంగా మామూలుగా అయితే ఉండదు, సూపర్ గా అయితే ఉంటుందండి.
ఇంతేనండి రెసిపీ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పుడు వరకు సెలవు మరి. ఓకే బాయ్.